నమస్కారం. ఈరోజు నన్ను ఇక్కడ దీక్ష చేసే కారణం ఏమిటంటే, నిన్న మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే సాయిప్రసాద్ రెడ్డి గారిని పిలుచుకొని కౌన్సిలర్లు అందరూ పోయి కలెక్టర్ గారికి నన్ను దించాలని ఓ పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి ఇచ్చినందువల్ల నేను ఇక్కడ దీక్ష చేపట్టినాను. నేను చేసిన తప్పేమిటి, నేనేమన్నా అవినీతి చేసినానా, ప్రజల నుండి దోచుకున్నానా, లేదా ఆఫీసర్లను బెదిరించినానా, ఏమి లేనిదే నన్ను దించాలని ఉద్దేశంతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నన్ను దించడానికి ముఖ్యమైన కారణం డబ్బు కావాలా వాళ్ళకి. ఫస్ట్ ఇంతకుముందే ఎలక్షన్కి ముందే మాట అయింది. ఇప్పుడు మద్దతు ఎవరికి చేస్తున్నారో చైర్మన్గా చేయాలని వాళ్ళకి మాట అయింది. కాకపోతే నాకు పైన నుండి సీల్ కవర్ వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. చైర్మన్ సీటుకి నాకు అక్కడ నుండి పైన నుండి వచ్చిన దానికి ఏం చేయలేకపోయినారు. లేకపోతే ఇంతకుముందే నాగరాజుకి భార్యకి పోయేది సీటు. అప్పుడు రాలేవు కాబట్టి డబ్బులు ఇప్పుడు రాబట్టుకోవాలని 1.5 లక్ష కౌన్సిలర్లకి, 5 లక్షలు వైస్ చైర్మన్ నరసింహ గారికి, మరి దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఎంత తీసుకుంటారో తెలీదు. ఆ డబ్బు ముట్టినందువల్ల నన్ను దించాలనే ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారికి పోయి ఇచ్చినారు. మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు ఈయన జిల్లా అధ్యక్షుడు ఆయన పేరేమి కాదు, ఎస్పీ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మాట నమ్మి ఒక్క విధంగా ఆడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన ఎట్లా నమ్మినాడో తెలియదు. నాకు కూడా ఒక విషయం తెలపాలి కదా. ఆయన జిల్లా అధ్యక్షుడు అయ్యి నేనేం పార్టీ మారలేను కదా, వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను. మరి నాకు ఒక మాట తెలిపి ఇట్లా ఇస్తున్నారమ్మా, నీదేం తప్పు, నేను నాకు తెలిపి ఇవ్వాలి కదా. ఆయన నాకు తెలిపకుండానే ఈయన కూడా ఎవరు మేయరు, కర్నూలు మేయర్ రామయ్య కానీ సపోర్ట్ గానే పోయి కలెక్టర్ గారికి ముగ్గురు కలిసి ఇచ్చినారు. వీళ్ళు మా ఆదోన్ తరఫున పోయి వాళ్ళు కూడా ఇచ్చినారు. కానీ నాకు తెలియకుండా ఎట్లా ఇచ్చినారో నాకు తెలియదు. మొత్తానికి అంతా డబ్బుమయం. ఇది డబ్బు కోసమే ఇది చేస్తున్నారు. సాయన్న నా భర్త వేరే పార్టీలోకి పోయినందుకు నన్ను దించుతున్నాననే మాట మాట్లాడుతున్నాడు సాయన్న. అది కాదు, నా భర్త పార్టీకి దూరం కాలేడు, పార్టీని అసహించుకొని దూరం పోలేదు నా భర్త. ఆయన సాయిప్రసాద్ రెడ్డి మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ క్లోజ్. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు. వాళ్ళ మధ్యలో జరిగిన విషయానికి దూరమైనాడు, పార్టీకి దూరమైనాడు. ఆయన పార్టీలోనే ఉంటే ఆయన దగ్గర పోవాల్సి వస్తుందని దూరమై వేరే పార్టీలోకి చేరినాడు తప్ప ఈ పార్టీని దూరం చేసుకొని అయితే పోలేదు నా భర్తని అడ్డు పెట్టుకొని నన్ను దించేయాలని ఉద్దేశంతో చూస్తున్నాడు సాయిప్రసాద్ రెడ్డి గారు. మరి ఇది ఎంతవరకు న్యాయమో ఆయన చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కోరుతున్నాను, నాకు న్యాయం జరగాల. నేను చేసిన తప్పేంటి, నన్ను చేసిన తప్పేంటి, నా తప్పు చూపించి చెప్పమని. పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు రాజీనామా చేయమని చెప్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఈ సీటు నాకు ఆయన ఇచ్చింది, సాయిప్రసాద్ రెడ్డి కాదు ఇచ్చింది. ఏమంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరు చెడగొట్టకూడదు, ఆయన పేరు పెంచాలని ఇన్ని రోజులు ఆయన ఇచ్చాడని చెప్పుకుంటూ తిరిగినాం మేము. అది కూడా కనికరం లేనట్ట నిన్న ఇచ్చినాడంటే మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అనుకోలో మీరే అర్థం చేసుకోవాలో, మీకు అందరికి తెలుసు. గత ప్రభుత్వం ట్రాఫిక్ ఒక ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ని కేటాయించారు ట్రాఫిక్ వరకు. ఎస్ఐ గారితో పాటు 2 కానిస్టేబుల్ కూడా ట్రాఫిక్ నియంత్రణలో కొద్దిగా గత ప్రభుత్వంలో పనిచేశారు. ఇప్పుడు ఆ ట్రాఫిక్ సంబంధించిన ఎస్ఐని వేరే దానికి పంపించారు. బాపట్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య మనకి ఎప్పుడు ఉంటూనే ఉంది. దానికి సంబంధించి ట్రాఫిక్ ఎస్ఐని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. సబ్ డివిజన్ ఎస్పీ గారికి కూడా, డిఎస్పీ గారికి కూడా అడుగుతున్నా. ఈ మీడియా ప్రారంభంగా ట్రాఫిక్ స్పెషల్ గా ట్రాఫిక్ విషయం ఒక ఎస్ఐని కేటాయించాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది. ట్రాఫిక్ పెరిగిన విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఇప్పుడు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వచ్చిన రాంబాబు గారు వచ్చిన నుంచి కూడా
ట్రాఫిక్ చాలా నియంత్రణ జరుగుతుంది. ట్రాఫిక్ మీద స్పెషల్ శ్రద్ధ చూపుతున్నాడు సిఐ గారు. అయినా కూడా సిఐ గారు స్టేషన్ నుంచి ట్రాఫిక్ విషయం ఇటు వస్తే స్టేషన్ కి వచ్చే బాధితులు కూడా ఇబ్బంది పడతారు. అందుకని ట్రాఫిక్ కి స్పెషల్ ఎస్ఐని కేటాయించాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను, డిఎస్పీ గారిని కోరుకుంటున్నాను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని, అదేవిధంగా సిఐ గారు కూడా ట్రాఫిక్ విషయంలో బాగా చక్కగా కంట్రోల్ చేస్తున్నాడు. ఈ విషయంలో మన పట్టణ ప్రజలు అభినందించాలి. అదేవిధంగా బాపట్లలో ఉన్న ఎక్కడైతే గంజాయి ఉందో, ఈ మత్తు పదార్థం ఉందో, కూకల వేడితో నియంత్రించాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటూ, ఈ సమాజాన్ని ఇంకా మనం అందరం కలిసికట్టుగా సహకరిస్తూ, పోలీసు వారికి సహకరిస్తూ సమాజంలో ఉన్న ఈ అసమానతలు తొలగించాలని బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు. భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న అనంతపురం జిల్లా రూరల్ మండలం సోమదొడ్డి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాము. మరి మా కళ, మా ఆశ, మా శ్వాస డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఆయన ఆశయాలతోనే ఈరోజు ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యారు, ఆర్డీఓలు అయ్యారు, ఎంఆర్ఓలు అయ్యారు. ఇవందరూ కూడా మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళ వర్గాలు, మరి ఎస్సీ వర్గాల యూత్ కూడా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని